నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీ పేరు? ఓకే సార్, మీరు నన్నైతే ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తారు. మీకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ప్యాషన్ కానీ, లేకపోతే ఇన్ని నేర్చుకోవటం కానీ, ఇన్ని నేర్చుకున్న కూడా ఇంత డౌన్ టు ఎర్త్ ఉండటం. జనరల్ గా ఒక సబ్జెక్ట్ వస్తేనే మామూలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, బోల్డ్ అంత యాటిట్యూడ్ అనేది వస్తుంది. కమర్షియల్ చేయలేదు, అసలు ఏమీ తెలియనట్టు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎలా సాధ్యపడుతుంది అసలు? అంటే కమర్షియల్ చేయాలి. ఇప్పుడు మన విజిటింగ్ కార్డ్స్ కూడా నేను గత 10 ఏళ్ల నుంచి చేయలేదు. విజిటింగ్ కార్డ్స్ కూడా ఈ మధ్యలో చేశాను తప్ప అది నేర్చుకోవడము, ఇంట్లో చేసుకోవడము అంతవరకే ఫ్రెండ్ సర్కిల్లో. ఎప్పుడు ఏదో ప్రచారము. ఫస్ట్ టైం అసలు రెడ్ టీవీకి రావడం కూడా ఫస్ట్ టైమే. అసలు చెప్పడం కూడా చాలా సింపుల్ గా చెప్తున్నారు. దీన్ని కాంప్లికేట్ చేయకుండా చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు. సో మీ దగ్గరికి వచ్చినటువంటి మీ క్లయింట్ ఒక్కసారి వారి రివ్యూ ఒకసారి నేను తెలుసుకుంటాను. రవికిషోర్ గారు, ఎప్పుడు పరిచయం మీకు? సార్ నాకు 6 years నుంచి పరిచయం అండి. 6 years నుంచి. ఎలా తెలుసు ఆయన? ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వెళ్ళి కలిసాను. నేను క్లయింట్ కన్నా ఆయన శిష్యుడు అన్నట్టు. ఓ, శిష్యుడిగా మారిపోయారా? ఎక్కువ ఆయనతోనే స్పెండ్ చేస్తాను లీజర్ టైమ్. బేసిక్ గా నేను ఎంటర్టైన్మెంట్ అలాంటి వాటికన్నా కొత్త వాటిలో రీసెర్చ్ మీద ఎక్కువగా టైం కేటాయిస్తుంటాను. గురుగారి దగ్గర కొన్ని అంశాల మీద చర్చిస్తూ, ఇంకా మన భారతీయ సంస్కృతి వీటి మీద కొన్ని పరిశోధనలు చేస్తూ, అసలు ఈ మంత్రాన్ని ఈ సైన్స్ కి ఎట్లా మనం లింక్ చేయాలి, ఆధ్యాత్మికాన్ని ఎట్లా సైన్స్ గా నిరూపించాలి అన్న దాని మీద మేము ఆలోచిస్తాం. అద్భుతం. అసలు ఏ సమస్య రీత్యా ఆయన కలవటం జరిగింది మీరు? బేసిక్ గా అంతకు ముందు మేమున్న హౌస్ లో వాస్తు బాగాలేదు మేడం. వాస్తు వల్ల కొన్ని హెల్త్ ఎఫెక్ట్స్ అవి వచ్చినాయి నాకు. సొంత ఇల్లు అది? లేదండి, రెంటెడ్ హౌస్ అది. దాన్ని మనం అంటే ఏమన్నా చేంజెస్ చేయాలనుకోండి, డిమాలిష్ చేయడం చాలా పని ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా రెమెడీస్ ఇస్తారేమో సర్చ్ చేస్తున్న తరుణంలో కామన్ ఫ్రెండ్ ద్వారా సార్ని కలిశాను. ఆయన నాకు డిమాలిష్ ఇటువంటి చేంజెస్ చేయకుండా సింపుల్ రెమెడీస్ తో క్లియర్ చేశారు. తర్వాత మ్యారేజ్ ఇష్యూ ఉంటే మ్యారేజ్ ఇష్యూస్ కూడా ఆయన ఈజీగా సాల్వ్ చేయగలిగారు. వెంటనే పెళ్ళైంది ఎమ్మటే. ఎన్నాళ్ళల్లో? 6 months లో. 6 months లో పెళ్ళి అయిపోవటం. రెమెడీస్ ఇచ్చారు, ఆ రెమెడీస్ చేశాను నేను. తర్వాత ఇక ఆయన నాకు ఫ్రెండ్ గా మారిపోయారు. ఫ్రెండ్ తర్వాత గురువుగా మారిపోయారు. అపారమైన ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఇంకా ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్ళి కలుస్తుంటాను. ఇంకా ఆయన అంటే ఆయనకి చాలా విషయాలు తెలుసు. కొన్ని అంశాల్లో ఇది బాగుంది గురుగారు, దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే కొంతమందికి ఉపయోగపడవచ్చు అన్నట్టు నేను ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆయన శక్తి ఆయనకి తెలియదు. హనుమంతుడిలాగా అయితే. డెఫినెట్లీ చాలా, నేను ఇందాక చెప్పినట్టు చాలా డౌన్ టు. నా కొరకు నేను చెప్పుకోనమ్మా. అవును, చెప్పుకోకూడదు కూడా మీ గురించి మేము చెప్పడానికి. ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి. నాదంటే తక్కువ పరిచయం, ఆయనకి ఎక్కువ పరిచయం. సో ఎట్లా అండి, అంటే మీరు అంతకు ముందు నమ్మేవారా ఈ జ్యోతిషం? నాకు నేను నా అంతటి నేను కొన్ని జ్యోతిషం బుక్స్, అసలు ప్లానెట్స్ ఏంటి, నక్షత్రాలు ఏంటి, రాసులు ఏంటి, ఇలాంటివన్నీ నేను స్టడీ చేశాను. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ లేదు. సార్ ద్వారా కొన్ని తెలుసుకుంటూ ఉంటాను అనమాట. సో వెళ్ళిన తర్వాత, లేకపోతే జ్యోతిషం పరంగా చూపించుకున్న తర్వాత నమ్మకం కుదిరిందా? చాలా ప్రతిదీ ఆయన చెప్పింది నేను నేరుగా నమ్మకుండా, నేను ఒకసారి మళ్ళీ దాని గురించి కొన్ని బుక్స్ లో రిఫర్ చేసి ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అన్నది చూస్తాను. గుడ్డిగా నమ్మొద్దు కదా. జనరల్ గా అయితే ఒక్కసారి నమ్మకం ఏర్పడిందంటే ఇంకంతే, కేల్కతం, ఇక గుడ్డిగా నమ్మటమే ఉంటది. ఈయన కొంచెం టిపికల్ గా ఉన్నారే. అలాంటి వాళ్ళే కావాలా మీకు? కరెక్టే. ఎందుకంటే లోపాలు అనేవి ఎవరికైనా సర్వసాధారణమే. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే పక్కన చిన్నది ఉంటే రెక్టిఫై చేసుకునే పరిస్థితి. ఇది అర్థం చేసుకోవడానికి బోల్డ్ అంత మెచ్యూరిటీ కావాలి. యూ హ్యావ్ దట్. ఓకే, రైట్. సో మీ గురువు గారిని ఎట్లా రిఫర్ చేస్తారు ప్రజలకి, ప్రేక్షకులు? ఆయన దగ్గర చాలా అంశాలు ఉన్నాయి మేడం. ఒకటి వాస్తు చూస్తారు, జ్యోతిష్యం చూస్తారు, తర్వాత హీలింగ్ చేస్తారు. ఇంకా ఇది అవ్వదు అని లేదు మేడం, ఏదైనా చేయగలరు ఆయన. ఒక్క విషయం చెప్పండి, ఆయన సబ్జెక్ట్ గురించి మిమ్మల్ని మెస్మరైజ్ చేసే విషయం ఏదైనా ఉంది? ఏదైనా ఒక్కటి చెప్పాలంటే ఏం చెప్తారు? రీసెంట్ గా అయితే నాకు అంటే
బయటికి వెళ్ళినప్పుడు దిష్టి అంటారు కదా మన భాషలో, వాడుక భాషలో, అది ఒకటి తగిలింది మేడం. దిష్టి తగిలితే బేసిక్ ఇంటికి వెళ్ళిపోయి ఎమ్మటే మదర్ చేత దిష్టి తీయించుకొని స్నానం చేసేసి వీలైతే ఏమైనా టాబ్లెట్ వేసి ఇంకే పని చేయకుండా పడుకుంటాం. ఆ రోజు నాకు వీలవదు. నేను అంటే ఈయన ఆఫీస్ మీదుగా వేరే వైపు వెళ్ళాలి. వెళ్ళిపోయి సార్ మీకు పవర్స్ ఉన్నాయి కదా, నాకు ఒక్కసారి ఇది పరిష్కారం చేయండి దిష్టి తగిలిందని అంటే ఆయనకున్న మంత్రశక్తితో నాకు చేశారు. దిష్టి అన్నది ఇమీడియట్ ఒక 10 minutes లో రిలీఫ్ వచ్చింది. అది నాకు చాలా మిరాకిల్ అనిపించింది. ఆయన చాలా చేశారు కానీ అది మాత్రం నాకు మిరాకిల్ అనిపించింది. హీలింగ్ ఎక్కడి నుంచి అయినా ఉండి చేయొచ్చు కదండి, డిస్టెన్స్ కూడా చేయొచ్చు. ఇంకెవరినైనా మీ ఫ్రెండ్స్ ని వాళ్ళని? చాలా మంది నేను రిఫర్ చేశాను. నేను స్వయంగా వెళ్తాను, వాళ్ళతో పాటు నేను కూర్చుంటాను. వాళ్ళకి ఎలా చేస్తున్నారు ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న మెకానిజం ఏంటి, ప్రతి మతాన్ని వెనకాల కూడా ఒక మెకానిజం ఉంటుంది. హిందూ అంటే తెలుసుకోవాలి అనేది ఒక జిజ్ఞాస బాగుందమ్మా. ఎందుకంటే అది మళ్ళీ సైంటిఫిక్ గా ఏదో మనం చెప్పేశాము వినడం కాదు, అలా ఎందుకు అని ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడము, అవునవును కరెక్టే అనుకోవడం, అలా నాకు కూడా సబ్జెక్ట్ ని ఇంకొంచెం మీకు రివిజన్ అవుతూనే ఉంటుంది. కానీ మీకు ఎక్కడ అంటే మీ మధ్య ఈ సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ లేకపోతే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడం, అంటే మీరు ఒక గురువులానే ఉన్నారు, దీనికి ఏమైనా మీరు డబ్బులు తీసుకోవటం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు, ఆయన సర్వీస్ మరి మీరు ఎప్పుడు అనుకోలేదండి? జనరల్ గా నేను అబ్జర్వ్ చేసేది ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చెప్పేయకూడదు ఓపెన్ గా, వాళ్ళు నేర్చేసుకుంటారు ఇట్లాంటివి నేను అబ్జర్వ్ చేశాను. మీకు అట్లాంటి భయం ఏం లేదు. ఇది పోతూ అంటే ఇప్పుడు నాకున్న సబ్జెక్టు నాకు ఒకరి ద్వారా వచ్చింది, నేను ఇంకోళ్ళకి పంచాలి అంతే తప్ప మనమే తీసుకొని పెట్టుకుంటే అది ఉపయోగం కాదు. ఇప్పుడు నాకు నేర్పించిన గురువులు ఉన్నారు, వాళ్ళు అలా అనుకుంటే నాకు రాదు కదా, అది మళ్ళీ పనిచేయాలి. ఇంకొక మంచి ఉదాహరణ, ఈయన చక్రాలు ఆరా మిషన్ తో స్కాన్ చేస్తారు. అలా ఒకసారి స్కాన్ చేస్తున్న సమయంలో సహస్ర చక్రం అన్నది బ్లాకేజ్ ఉంది. నేను మామూలు బేసిక్ రోజు పూజ చేయటం ఇట్లాంటివి ఏమి ఉండవు నాకు. ఎప్పుడన్నా ఏదన్నా హోమాలు ఉంటే పాల్గొంటా హోమాల్లో. సహస్ర చక్రాన్ని అన్బ్లాక్ చేశారు. సరే గురుగారు బాగుంది, మిగతా చక్రాలు కూడా స్కాన్ చేయండి అని అంటే థ్రోట్ చక్ర దగ్గరికి వచ్చేసరికి బ్లాకేజ్ చూపిస్తుంది. అది ఎందుకు బ్లాకేజ్ చూపిస్తుందా ఏంటా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. నేను మళ్ళీ థ్రోట్ చక్ర గురించి ఇన్ డీటెయిల్గా, ఎందుకంటే నేను కోర్స్ చేయలేదు, నాకు తెలియదు కాబట్టి ఇంటర్నెట్లో దొరికిన సమాచారం అన్నీ కూడా నేను సేకరించి స్టడీ చేశాను. దాంట్లో ఏంటంటే టాన్సిల్స్కి థ్రోట్ చక్రాకి లింక్ ఉంది అని చెప్పేసి ఒక ఆస్ట్రాలజర్ ఒక టెస్ట్ మనీ పెట్టారు. నేను నిజమేనేమో అనుకుని నేను ఒకసారి వెరిఫై చేసుకున్నాను అని చెప్పేసి వెళ్ళాను, నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి నేను డాక్టర్ దగ్గర చెప్పాను, ఇట్లా నాకు ఏదో థ్రోట్లో ఇబ్బంది ఉందండి అని. అంటే ఇలా చెప్పలేం కదా వాళ్ళకి. అంటే వాళ్ళు చెక్ చేసి లాంగ్ స్టాండింగ్గా మీకు టాన్సిల్స్ ఉన్నాయండి, మీరు పెద్దవారు అవటం వల్ల మీకు, అంటే చిన్నపిల్లల్లో అయితే జ్వరం రావటం పెయిన్ రావటం అలా ఉంటుంది, మీకు అలాంటి ఏమి ఇండికేషన్స్ ఏం లేవు, కాకపోతే ఇవి మీరు రిమూవ్ చేస్తే మంచిది, రిమూవ్ చేసేసుకోండి అని అన్నారు. లేదులేండి ఓకే నాకు రిపోర్ట్ ఇవ్వండి చాలు అని చెప్పేసి నేను వచ్చేసాను. తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి ఆ థ్రోట్ చక్ర అన్నది నేను అన్బ్లాక్ చేయించుకున్నాను. అంటే ఆయన ఎంతవరకు చెప్పారు ఏంటన్నది నేనైతే యాజ్ ఎంటెక్ స్టూడెంట్గా నేను అంత త్వరగా బిలీవ్ చేయను, అన్బ్లాక్ చేయించుకున్నాను. తర్వాత థ్రోట్ చక్ర అన్బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను కలిసాను డాక్టర్ గారిని. సార్ చేంజెస్ అయితే వచ్చినాయి, ప్రీవియస్ కన్నా కొంచెం మీ టాన్సిల్ సైజ్ అయితే తగ్గింది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. రియల్ టైం ఏంటంటే టాన్సిల్స్కి సైనస్కి కూడా లింక్ ఉంటుందంట. ఈ టాన్సిల్స్ బాగా వాసినప్పుడు నైట్ పడుకున్నప్పుడు ముక్కు బ్లాక్ అవటం అది ఉండేది. ఈ ఎప్పుడైతే హీలింగ్ చేయించుకున్నానో సార్ దగ్గర మంత్రశక్తి ద్వారా ఎప్పుడైతే చేయించుకున్నానో నాకు ఆ సైనస్ ప్రాబ్లం కూడా 70% పోయింది. ఎప్పుడైనా బాగా చలిగా ఉన్న టైంలో అలాంటప్పుడే మళ్ళీ అది బ్లాక్ అవుతుంది, కానీ లేకపోతే సైనస్ ప్రాబ్లం కూడా పరిష్కారం. నాకు అది కూడా వండర్ అనిపించింది. ఒక్కొక్క చక్రానికి ఒక లింక్ ఉంటుందమ్మా. ఇప్పుడు బ్లాక్ అయ్యింది అంటే దాని వెనకాల ఏదో సైంటిఫిక్ గా కూడా ఏదో రీజన్ ఉంటుంది. దాన్ని మనం క్లియర్ చేసుకుంటే ఆ జంక్షన్ అంతా క్లియర్ అయిపోయింది, ఆయనకున్న సమస్యను వెళ్ళిపోయింది. బ్యూటిఫుల్ అండి. చాలా దూరం నుంచి వచ్చి ఆయన గురించి చెప్పాలని వచ్చారు, వెయిట్ చేశారు చాలా సేపు. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.